ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫైల్స్ రిపోర్ట్ల దగ్ధంపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణానది కరకట్టపై ఫైళ్లు రిపోర్ట్లను దగ్ధం చేయడమేంటని అధికారుల్ని ప్రశ్నించారు. దగ్ధం చేసిన ఫైళ్లు రిపోర్ట్ల వివరాలను వెంటనే అందించాలని అధికారుల్ని ఆదేశించారు. అసలు ఈ దగ్ధం వెనుక ఎవరెవరు ఉన్నారని ఆరా తీశారు. ఫైళ్లను దగ్ధం చేసిన బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. పీసీబీ కార్యాలయాల్లో ఫైల్స్ రిపోర్ట్లు భద్రంగా ఉన్నాయా అని ప్రశ్నించారు. ఫైళ్లు రిపోర్ట్ల భద్రతకు అనుసరిస్తున్న విధానాల్ని తెలపాలని అధికారులకు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం యలమలకుదురు కరకట్ట దగ్గర రికార్డుల దగ్ధంపై ప్రభుత్వం సీరియస్ అయింది. పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది. రాత్రిపూట రహస్యంగా ప్రభుత్వ వాహనంలో వచ్చి కరకట్టపై దస్త్రాల్ని తగులబెట్టడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. కాగితాలతో పాటు కంప్యూటర్ హార్డ్ డిస్కులు, గుర్తింపు కార్డులు కూడా ఉండడాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా అదుపులోకి తీసుకున్న కారు డ్రైవర్ను విచారిస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశంతోనే రికార్డ్స్ దగ్ధం చేసినట్టు డ్రైవర్ నాగరాజు చెప్తుండటంతో ఆయన మాటల్లో నిజమెంత అనే దానిపై పోలీసులు విచారిస్తున్నారు. పనికిరాని ఫైల్స్ అయితే ఆఫీసులో ఉంచి పక్కన పెట్టాలి, కానీ దగ్ధం చేసేందుకు దూర ప్రాంతాలకు ఎందుకు తీసుకొచ్చావని పోలీసులు ప్రశ్నించారు. రికార్డులన్నీ ఒకే చోట దగ్ధం చేసావా, మరో చోట కూడా ఏమైనా దగ్ధం చేసావా అంటూ క్వశ్చన్ చేశారు. డ్రైవర్ నాగరాజు దర్యాప్తులో చెప్పే అంశాల ఆధారంగా కేసును ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. మరోవైపు డ్రైవర్ నాగరాజు రికార్డ్స్ తీసుకొచ్చిన ఇన్నోవా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పెనమలూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. వాహనంలో ఉన్న కీలక ఫైల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. మైనింగ్ శాఖ రికార్డును దగ్ధం చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు మంత్రి కొల్లి రవీంద్ర. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించామన్నారు. విచారణ అనంతరం బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. కఠినమైన చర్యలు ఉంటాయి, దాంట్లో ఏం లేదు. ఆల్రెడీ ఉదయమే కన్సర్న్ డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా ఆదేశించడం జరిగింది. ఇమ్మీడియట్గా దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి మరి దాని మీద ఎవరైతే దాంట్లో ఇన్వాల్వ్ అయినారో దాని మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది గత ప్రభుత్వంలో మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం, అంతా అస్తవ్యస్తం చేశారు. ఇవాళ కప్పిపుచ్చుకోవడానికి రకరకాల ఎత్తుగలు చేస్తూ ఉన్నారు. ఇందులో అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కొంతమంది, అది కూడా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా అందరూ కూడా దీంట్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరు కూడా వదిలే సమస్య లేదు. కాగితాలు కాల్చినంత మాత్రాన గత సర్కార్ చేసిన పాపాలు ఎక్కడికి పోవన్నారు మాజీ మంత్రి జవహర్. ఫైళ్ల కాల్చివేతకు సంబంధించి తమ దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయన్నారు. దోపిడీదారులకు సహకరిస్తున్న అధికారులు అప్రూవర్గా మారని సూచించారు. కృష్ణా కరకట్ట పైన అర్ధరాత్రి ఫైళ్లు దగ్ధం కేసు ఒకటి చూస్తూ ఉంటే అసలు వీళ్ళు ఎన్ని దగ్ధం చేసినా ఏం చేసినా కానీ చిట్టా మా దగ్గర ఉంది. ఎవడెవడు ఏమేం చేశాడు, ఎంత దోచుకున్నారు, దేనిలో ఎలా ఉంది, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ దగ్గర పూర్తిగా. ఎందుకంటే చిత్రగుప్తుడి దగ్గర ఏ విధమైనటువంటి పాపాల చిట్టా నమోదై ఉంటుందో అదేవిధంగా ఈరోజు వీళ్ళ పాపాల చిట్టా అంతా కూడా నమోదై ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు సాక్షాత్తు అధికారులు ఏ విధంగా తయారయ్యారంటే వీళ్ళు భాగస్వాములు అవటం, దొంగలతో పాటు వీళ్ళు కూడా భాగస్వాములు అయినటువంటి సందర్భంలో ఆ భాగస్వాములతో కలిసి వీళ్ళు కూడా నేరాలు చేసే విధంగా తయారైనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం.